మేలు చేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము గలతీ 6:9. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. దేవుడు అప్పగించినటువంటి కార్యాలను పట్టుదలగా చేయకపోవడం చాలా క్షమించరానటువంటి నేరం. పాపి అయిన వానికి స్థిరత్వము గాని నిలకడ గాని ఉండకుండా అపవిత్రతతో నిండి ఉంటాడు. అటు ఇటు తిరుగులాడుతూ విసిగిపోయి నాకింకా వీటి యందు సంతోషము లేదు అని చెప్పే స్థితికి చేరిపోతాడు. అయితే పాపము నుండి క్రీస్తు వైపుకు తిరిగినవాడు అంతవరకు గురిలేని జీవితాన్ని జీవించానని తెలుసుకుంటాడు. మానవులందరి కొరకు మరణించినటువంటి క్రీస్తు వారి దగ్గరకు వారిని నడిపించాలన్నటువంటి తీవ్రమైన ఆశతో నింపబడతాడు. హిందూ దేశానికి వచ్చినటువంటి దేనమైన చెప్పులు కుట్టుకునే విలియం కేరీ గారు చాలా పట్టుదలతో అనేక భాషలను నేర్చుకోవడానికి శ్రమించాడు. అతనికి సాటి ఎవ్వరు కూడా లేరు. లెక్కింపలేనన్ని కష్టాలు, శ్రమలు, ఆటంకాలు అధిగమిస్తూ సుమారు 32 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేస్తూ కొనసాగాడు. అనేక సంవత్సరాలు ఆయన విలువైనటువంటి పని, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోవడం వల్ల పాడైపోయినా కూడా తిరిగి ఆసక్తితో పట్టుదలతో పని ప్రారంభించాడు. బెంగాలు ప్రాంతంలో ఉన్నటువంటి వేడి, తేమ వాతావరణంలో 50 సంవత్సరాలు క్రీస్తు వారి కొరకు కృషి చేశాడు. ఈలోగా భార్యావియోగం, కుటుంబ సమస్యలు అనేకమైనవి సంభవించినా కూడా ఈ పట్టు వదలనటువంటి సైనికుడు పరలోకాన్ని చేరారు. దేవుని కృప ఎప్పటికీ మారిపోదు. క్రీస్తులో వారి కొరకే తరగని వనరులు సమకూర్చబడి ఉన్నాయి. పరిశుద్ధులారా, భయపడుడి, తరువాత భయపడాల్సిన పని లేదు. ఆయన సేవ సంతోషంతో చేయండి, మీ అవసరతలన్నీ కూడా ఆయనే తీర్చును అని హృదయపూర్వకంగా పాడుకుంటారు. ఈ దినాల్లో జనసామర్థ్యం కలిగినటువంటి పట్టణాలలోని ఆత్మల సంపాదనకు అపరిమితమైనటువంటి అవకాశాలున్నాయి. కువైట్ దేశ ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారి అయినటువంటి ఒక సోదరుడు వారానికి ఒకసారి తప్పనిసరిగా వీధుల్లో ప్రసంగించాలని పట్టుదలగా ఉన్నాడు. అలా చేస్తున్నందుకు కొందరు అతన్ని ద్వేషించినా కొన్ని ఆత్మలు అతని సేవ ద్వారా రక్షింపబడుతూ ఉన్నాయి. మనము అలయక నిజమైనటువంటి ప్రేమతో, స్వార్థరహిత ప్రార్థనతో ఆత్మల కొరకు ప్రయాసపడినట్లయితే తప్పకుండా తగిన కాలమందు పంట కోస్తాము. మన విశ్వాసము వృద్ధి చెందునుగాక. ఆమేన్.